ప్రైజ్ లార్డ్. మన రక్షకుడు, మన విమోచకుడు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము, అది కీర్తనల గ్రంథంలో నుండి 18వ కీర్తన మరి 48వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. బలాత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. ప్రభువే మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోకమనే మనుషుల చేతిలో నుండి, బలత్కారుల చేతిలో నుండి దేవుడు మాత్రమే మనలను విడిపిస్తాడు. దేవుడు మాత్రమే రక్షిస్తాడు. అట్టి దేవుడు క్రీస్తు యేసు అని నీవు నమ్మితే ఖచ్చితంగా నీవు రక్షణ పొందుకుంటావు. మరి నమ్మిన నీవు, ప్రభువునందు నమ్మకం ఉంచినటువంటి నీవు అదే నమ్మకముతో చిరకాలము జీవించగలిగినట్లయితే ఖచ్చితంగా దేవాతి దేవుడు నిన్ను లోకములో ఉన్నటువంటి బలత్కారమైనటువంటి మనుషులు, అట్టి మనుషుల నుండి నీకు విడుదలను దేవుడు దయచేయును. మరి అలా దయచేయాలి అని నీ సంకల్పము, నీ యొక్క ఆలోచన ఉన్నట్లయితే ఈ దినం నుండే ప్రభువైన యేసు క్రీస్తునందు ప్రార్థనలో ఏకీభవించమని ప్రభువు నామములో మీకు అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవ, నానా మేము బలత్కారమైనటువంటి మనుషులు నివసించుచున్న లోకములో ఉన్నాం. అట్టి వారి చేతుల నుండి నీ జనులకు నీవు విమోచించినటువంటి విశ్వాసులకు విడుదలను దయచేయమని ఈ ఉదయకాల సమయమందు వీక్షించుచున్న విశ్వాసులందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను మిక్కిలిగా తగ్గించుకుని ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.